హాయ్ ఫ్రెండ్స్ చెప్పిట్లా ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఊటీ వెళ్తున్నాము. పాండిచ్చేరి నుంచి ఊటీ వెళ్తున్నాము. మా చెల్లి కూడా వచ్చింది పాండిచ్చేరికి. ఇంక పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయిపోయాము. పాండిచ్చేరి టు కోయంబత్తూరు ఒక బస్ బుక్ చేసుకున్నాము. కోయంబత్తూరు టు మెట్టుపాలయం ఒకటి, మెట్టుపాలయం టు డైరెక్ట్ ఊటీ ఒక బస్సు. ఊటీ అంటే ఇంకా హిల్ స్టేషన్ కాబట్టి మొత్తం కూల్గా ఉంటుంది కదా. ఇంకా పై ఎక్కే కొద్దీ ఇంకా మొత్తం కూల్ అయిపోతుంది. ఫుల్ చిల్ అయిపోయాము. సీనరీస్ అయితే సూపర్గా ఉన్నాయి. సైడ్ వ్యూస్ అంతా సూపర్గా ఉన్నాయి. వెళ్ళాల్సిన ప్లేస్ అండి ఇది మాత్రం. ఇక్కడ నుంచి కూనూరు స్టార్ట్. ఆ క్లాక్ కనిపిస్తుంది కదా, ఆ క్లాక్ టవర్, అక్కడ నుంచి కూనూరు స్టార్ట్. కూనూరులో ఆగి చాలామంది టాయ్ ట్రైన్కి వెళ్తారు కూనూరు టు ఊటీ మ్యాక్సిమం చాలా వాటికి. కానీ మేమైతే మామూలు బస్సులోనే కంటిన్యూగా మెట్టుపాలయం టు ఊటీ వెళ్ళిపోయాం. మెట్టుపాలయం టు ఊటీ 3 hours పడుతుంది. మాకైతే పాండిచ్చేరి టు కోయంబత్తూరు 7 hours పట్టింది. కోయంబత్తూరు టు మెట్టుపాలయం ఒక 40 minutes పట్టింది. మెట్టుపాలయం టు ఊటీ 3 hours పట్టింది. 3 hoursలో పైకి హిల్ స్టేషన్ కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తాం. వెహికల్స్ వన్ వేనే వెళ్ళేవి వచ్చేవి ఉంటాయి కాబట్టి ఇక చూసుకొని మెల్లగా వెళ్తూ ఉంటారు బస్ డ్రైవర్స్ కూడా. అయితే చూడాల్సిన ప్లేస్ చాలా బాగుంటుందండి. కూల్గా వెదర్ కానీ అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. మేమైతే బాగానే ఎంజాయ్ చేస్తాం. ఇదైతే ఊటీ బస్ స్టాండ్. ఇంకా ఊటీ బస్ స్టాండ్లో దిగగానే పక్కన టీ షాప్స్ చాలా ఉంటాయి. ఇంకా టీ షాప్స్ దగ్గర ఆగి ఆ టీ షాప్లో టీ తీసుకుంటే మా హస్బెండ్ అవేంటో చూడటానికి కొంచెం వేరే కలర్లో ఉండేసరికి ఇంకా దానికి మేము ఎదురు నవ్వుకుంటున్నాను నేను మా హస్బెండ్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి టీ. మేము ఊటీ వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి అంత తినేసి అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి 1:30 అయిందండి. ఇక్కడ మళ్ళీ 5 కల్లా టూరిస్ట్ స్పాట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎల్లో ఉండదు. ఇక్కడైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఫొటోస్ దిగడానికి చాలా మంచి స్పాట్, చాలా బాగుంటాయి ఇక్కడైతే. ఇంకా లోపలికి వెళ్ళిపోయి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. మెయిన్లీ దానికోసం అయితే మేము ఇక్కడికి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ ఉంటుందండి దీనికి. యూపీఐ అయితే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ క్యాషే. ఇక్కడ ట్రిప్స్కి వచ్చేటప్పుడు క్యాష్ తీసుకొని వస్తే చాలా బెటర్. ఎందుకంటే చాలా దగ్గర ఇది సర్వర్ రాదు, నెట్వర్క్ ఇష్యూస్, మ్యాక్సిమం యూపీఐ యాక్సెప్ట్ చేయరు, క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిదానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ క్యాష్ ఉండాలి మన దగ్గర. కానీ ఎలిఫెంట్ ఫ్రీ.
ఎలిఫెంట్ తీసుకో. ఇది ఎట్లా ఉంటే పహల్గామ్ లో ఉన్నట్టుంది కదా అక్కడ. స్టార్టింగ్ లో చెప్పాను కదా, అదే అది చూపించాను. హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం అన్నమాట. ఓకే అండి.